వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో వెల్కమ్ టు థెరపీ వీడియోస్ అండ్ మోటివేషన్ వీడియోస్. సో ఈరోజు క్వశ్చన్ వచ్చిందనమాట. సో ఇందులో ఏంటంటే ఈ అమ్మాయికి 18 ఇయర్స్. తను ఏంటంటే కాలేజ్‌కి అది వెళ్తోంది. అండ్ తన ఒక రిలేటివ్ ఉన్నారట. తిను అంకుల్ అని పిలుస్తూ ఉంటుంది. అండ్ తనకి 30 ఇయర్స్ అని చెప్తుందనమాట. సో వీళ్ళిద్దరూ ఏంటంటే కొంచెం రిలేటివ్స్ కాబట్టి ఎప్పుడు మీట్ అవుతూ ఉండేవాళ్ళట. అండ్ ఈ అబ్బాయి కూడా ఏంటంటే అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటూ ఉంటారట. సో ఎప్పుడు గూడా వీళ్ళు వస్తూ ఉండి అండ్ వీళ్ళ పేరెంట్స్ ఏంటంటే బయటికెళ్ళినప్పుడు ఈ అబ్బాయిని కొంచెం జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఇంట్లో లైక్ ట్యూటర్‌లాగా అలా పెట్టి ఉంటూ ఉంటే సో ఇతనేంటంటే వీళ్ళిద్దరూ ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత ఏంటంటే లవర్స్ అని స్పెసిఫికల్‌గా చెప్పలేదు గానీ బట్ వాళ్ళు లవర్స్ చేసే పనులన్నీ 18+ పనులన్నీ చేస్తూ ఉన్నారనమాట. సో తినకేంటంటే ఫస్ట్ ఇష్టం లేదట. బట్ దెన్ ఆ అబ్బాయి ఫోర్స్ చేసేసరికి ఓకే. అట్‌లీస్ట్ నన్ను హ్యాపీగా ఉంచడానికి అని చెప్పి తిను ఒప్పుకుందట. సో ఓవరాల్‌గా ఏంటంటే వీళ్ళిద్దరూ ఎక్స్‌క్లూజివ్ కాకపోయినా గానీ లైక్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ టైప్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నారనమాట. సో ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఏజ్ గ్యాప్ చాలా ఉంది. 18 అండ్ 30 అంటే ఆల్‌మోస్ట్ 10+ ఇయర్స్ గ్యాప్ ఉంది గదా! సో ఈ అబ్బాయికేంటంటే 31 ఇయర్స్ వచ్చినప్పుడు తనకి మ్యారేజ్ అయిందట. సో మ్యారేజ్ అయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు వీళ్ళ రిలేషన్‌షిప్ కంప్లీట్‌గా చేంజ్ అయిపోయిందట. ఈ అబ్బాయి ఎప్పుడు గూడా తినని అవాయిడ్ చేస్తున్నాడట. అండ్ అట్‌లీస్ట్ ఒక ఫ్రెండ్‌లా గూడా ట్రీట్ చేయట్లేదు నన్ను. ఎప్పుడు నేనేమి తన లవర్ అవ్వాలని అనుకోలేదు. అండ్ ఇప్పుడు వైఫ్ వచ్చేసరికి కంప్లీట్‌గా చేంజ్ అయిపోయాడు. నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. నాతో మాట్లాడట్లేదు. నాకు చాలా బాధగా ఉంది. ఐ మీన్ అసలు ఇన్ని రోజులు నాతో మంచిగా ఉన్నట్టు యాక్ట్ చేసాడా జస్ట్ ఫిజికల్ రిలేషన్‌షిప్ కోసం లేకపోతే ఏంటి అనేది తన క్వెషన్ అన్నమాట. అండ్ ఇదంతా వాళ్ళ పేరెంట్స్‌కి చెప్పాలా? చెప్పొద్దా? ఎలా మూవ్ ఆన్ అవ్వాలి అనేది క్వెషన్. ఫస్ట్ నా ఫాలో థింగ్ ఏంటంటే ఏజ్ గ్యాప్ అనేది చాలా ఎక్కువుంది. సో ఇలాంటప్పుడు ఏంటంటే మీరు ఇదే కాదు ఈ అమ్మాయికే కాదు ఎవరైనా గాని ఇంత ఏజ్ గ్యాప్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనల్ని ఈజీగా మానిప్యులేట్ చేయొచ్చు వాళ్ళు చిన్న ఏజ్ వాళ్ళని. ఎందుకంటే వాళ్ళకి అంత లైఫ్ ఎక్స్‌పీరియన్స్ లేదు. సో వాళ్ళేంటంటే ఇదంతా వాళ్ళ మీద కేర్ కన్సర్న్ అనుకుంటారు గానీ అది స్లోగా మానిప్యులేషన్. ఈ అబ్బాయి ఇక్కడ ఎలా మానిప్యులేట్ చేసారంటే అమ్మాయి చాలా సార్లు ఫిజికల్ ఇంటిమసీకి నో చెప్తూనే ఉంది. లైక్ నాకు ఇంట్రెస్ట్ లేదు. లేకపోతే నేను కంఫర్టబుల్ కాదు అని చెప్పి. బట్ ఈవెన్ దెన్ లైక్ తను ఊరికే ప్రెషర్ పెట్టి సో, ఈ ప్రెషర్ కూడా ఈ అమ్మాయికేంటంటే ప్రెషర్ అని తెలియట్లేదు. అదేదో పాపం తను అడుగుతున్నాడు ఐ మీన్ మామూలుగా అడుగుతున్నాడు అని చెప్పి అనుకుంది. ఎందుకంటే తను చాలా యంగ్ కాబట్టి. సో, అందుకని చెప్పి ఎప్పుడు కూడా ఏజ్ ఎక్కువ ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండే రిలేషన్‌షిప్స్ వద్దంటూ ఉంటారు. ఎందుకంటే అవతల పర్సన్‌కి చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది కాబట్టి మనని కోర్స్ చేస్తున్నారో లేకపోతే మానిప్యులేట్ చేస్తున్నారో లేకపోతే నిజంగానే కన్సర్న్ చూపిస్తున్నారో ఆ లైన్ అనేది బ్లర్ అవుతుందన్నమాట. మనకు సరిగ్గా తెలీదు. సో, అందుకని చెప్పి ఎప్పుడు కూడా ఎక్కువ ఏజ్ ఉండే వాళ్ళతోటి ఐ మీన్ ఎక్కువ ఏజ్ గ్యాప్ వాళ్ళతోటి మనం రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అవ్వకుండా ఉండడమే బెటర్. సో, ఇక్కడ ఏంటంటే మీరు థెరపీని సీక్ చేయడం బెటర్. ఎందుకంటే మీరు అది నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏది మ్యానిప్యులేషన్ అండ్ ఏది రియల్ కన్సర్న్ అని చెప్పి. సో, దీనికి మీరు థెరపీకి వెళ్ళడం బెటర్. లేదు అనుకుంటే దానికి రిలేటెడ్ వీడియోస్ ఏమైనా మీకు ఆన్‌లైన్‌లో దొరికితే వాటిని చూసుకోవడం కూడా బెటర్. చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇక్కడ ఏమవ్వచ్చంటే ఈ అబ్బాయికి కొత్తగా మ్యారేజ్ అయింది. మేబీ 1 ఆర్ 2 ఇయర్స్ తర్వాత తనకి వాళ్ళ వైఫ్ అంటే బోర్ కొట్టినప్పుడు మళ్ళీ మీ దగ్గరికి రావచ్చు. అది అయ్యే ఛాన్స్ చాలా ఉంది. సో, అందుకని చెప్పి ఇప్పుడే మీరు చాలా స్ట్రాంగ్ ఫిజికల్ అండ్ ఎమోషనల్ బౌండరీస్‌ని మీరు సెట్ చేసుకోవాలి. తను ఒక 2, 3 ఇయర్స్ తర్వాత వచ్చి లేదు మనిద్దరం బాగున్నప్పుడు బాగుండేది. నా వైఫ్‌తో నాకు రిలేషన్‌షిప్ ఇప్పుడు బాగోట్లేదు. నేను డివోర్స్ ఇగో ఇలాంటివి చాలా అవుతూనే ఉంటాయి సీరియస్‌గా. సో, అది అవ్వకముందే మీరే మీరు కంప్లీట్‌గా బ్లాక్ చేసి కట్ చేస్తారు ఆ అబ్బాయిని. లేకపోతే అది కుదరదు. ఎందుకంటే మా ఇంటి సందులోనే ఉంటాడు. అండ్ మా పేరెంట్స్‌కి అతనికి మంచి రిలేషన్‌షిప్ ఉంది. సో, ఇదంతా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. మా పేరెంట్స్‌కి చెప్పాలంటే నాకు భయం. ఇది అది అని అనుకుంటే మీరు ఏం చేయొచ్చంటే లైక్ చాలా వరకు కాంటాక్ట్ కట్ చేయడానికి ట్రై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ పేరెంట్స్ ఆ అబ్బాయిని అండ్ ఆ అమ్మాయిని ఐ మీన్ లైక్ మీ అంకుల్‌ని అండ్ వాళ్ళ వైఫ్‌ని ఇంటికి డిన్నర్‌కి ఏమైనా పిలిచారనుకోండి. మీరు ఏం చేయొచ్చంటే ఆ టైంలో నాకు ఒంట్లో బాలేదని చెప్పి అవాయిడ్ చేయడమో, లేకపోతే మార్నింగ్ ఏమైనా లంచ్‌కి పిలిస్తే మీ ఫ్రెండ్స్‌తో బయటకెళ్ళిపోవడమో ఏదో ఒకటి అలా చేస్తూ ఉండండి. అండ్ మీ పేరెంట్స్‌కి చెప్పాలా చెప్పొద్దా అన్నది అది టోటల్లీ అప్ టు యూ. టోటల్లీ అప్ టు యూ. మీరు చెప్పిన దానికి ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. చెప్పకపోవడానికి ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. ఓకేనా? సో, మీ పేరెంట్స్ మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటారు. మిమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తారు. మిమ్మల్ని థెరపీకి అది తీసుకెళ్తారు అని అనిపిస్తే ఆబ్వియస్‌లీ చెప్పొచ్చు. లైక్ బాగా నమ్మే వాళ్ళకే మీరు చెప్పడం బెటర్ అన్నమాట. ఓకే. అండ్ బీ కేర్‌ఫుల్ నెక్స్ట్ టైమ్ నుండి సీరియస్‌లీ ఇలాంటి పెద్ద పెద్ద ఏజ్ వాళ్ళొచ్చి మీతో రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అవుతామా అంటే దయచేసి ఎస్పెషల్‌గా ఫిజికల్ ఇంటిమసీ వాళ్ళు ముందే మ్యారేజ్‌కి ముందే వాళ్ళు చేస్తామని చెప్తే మాత్రం దయచేసి దానికి నో చెప్పండి. అక్కడ మీరు నో చెప్పేసరికి సగానికి సగం మంది వెళ్ళిపోతారు. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఎవరైనా గాని. ఓకే. సో, సెకండ్ థింగ్ ఏంటంటే బౌండరీస్ మీరు బాగా సెట్ చేయాలి. అది మాత్రం గుర్తుంచుకోండి. సో, ఫైనల్ సొల్యూషన్ ఏంటంటే మీరు మీ లెటర్‌లో రాసారు దట్ నాకు ఆ అబ్బాయితో ఉన్నప్పుడు నేను ఐ ఫీల్ లైక్ ఐయామ్ హర్డ్ అని చెప్పి. అంటే నా మాటలు ఇతను వింటున్నాడు. నాకు రెస్పెక్ట్ ఇస్తున్నాడు. నా ప్రతి థాట్స్ నేను చాలా ఫ్రీగా అతనితో నేను షేర్ చేసుకోగలిగేదాన్ని. మా పేరెంట్స్‌తో కూడా నేను ఎప్పుడు ఇలా ఫీల్ అవ్వలేదు అని చెప్పి మీరు రాసారు. ఓకే. సో, కరెక్టే మీరు నమ్మాలా ఆ అబ్బాయిని లైక్ తప్పు కోసం మీరు నమ్మారు అండ్ అతను ఏంటంటే ఇక్కడ అడ్వాంటేజ్ తీసుకున్నాడు. సో, అందుకని చెప్పి మీరు ఏం చేయాలంటే ఇప్పటి నుండి మీ లైఫ్‌లో ఏదైనా టాక్సిక్ పీపుల్ ఉంటే వాళ్ళని కట్ చేయండి. మంచి వాళ్ళతోటే మీరు రిలేషన్‌షిప్స్‌ని మెయింటైన్ చేయండి. ఎందుకంటే మీ చుట్టూరా టాక్సిక్ పీపుల్ ఎక్కువైపోతే ఏమవుతుందంటే మీకు ఇలాంటి వాళ్ళు కొంచెం కేర్ చూపించినా గానీ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాం. నేను వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేస్తూ ఉంటాం. నేను అది చేస్తూ ఉండేదాన్ని ముందర. బట్ ఎప్పుడైతే మీకు ఒక పర్సన్ లైక్ టాక్సిక్ అనిపిస్తారో వాళ్ళని కట్ చేసేయండి. మీతో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. మీకు 20, 30 ఫ్రెండ్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఒకళ్ళిద్దరు జెన్యూన్ ఫ్రెండ్స్ ఉంటే చాలు మీ లైఫ్‌లో. నాకు లిటరల్‌గా ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది. ఐయామ్ బీయింగ్ హానెస్ట్ హియర్. సో, నేను ఏదైనా షేర్ చేసుకోగలను అనేది ఒకే ఒక పర్సన్‌తో షేర్ చేసుకుంటాను. థట్ ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్.
సో మీరు అలా 10 మందికి షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఒక్కళ్ళు ఉంటే చాలు ట్రస్ట్. అది మీ మదర్ అయినా పర్లేదు, ఫాదర్ అయినా పర్లేదు, మీ సిబ్లింగ్ అయినా పర్వాలేదు. ఓకేనా? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇఫ్ యూ ఫీల్ లైక్ మీ ఫ్రెండ్స్ టాక్సిక్ అనుకుంటే వాళ్ళని కట్ చేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏంటంటే రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అయిపోవాలి. నేను ఎవరో ఒకరితో డేట్ చేయాలి అనే ప్రెషర్ మీ నుండి మీరు దూరంగా పెట్టుకోండి. అయినా ఇప్పుడు మూవీస్‌లో అండ్ మీ ఫ్రెండ్స్‌లో అందరూ రిలేషన్‌షిప్‌లో ఉంటూ ఉంటే ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఎస్పెషల్లీ మీరు టీనేజ్ ఇయర్స్‌లో ఉన్నారు కాబట్టి. నౌ యూ ఆర్ ఎంటరింగ్ ఇంటూ 20. సో నిజంగా చెప్తున్నా 25 తర్వాత ద వే యూ థింక్ విల్ కంప్లీట్‌లీ చేంజ్. నిజం. పక్కా ప్రామిస్. ఐ ప్రామిస్. సో, అందుకని చెప్పి 25 ఇయర్స్ వరకు మీరు ఇలాంటివి ఏమి వద్దు. ఒకవేళ జెన్యూన్‌గా కనెక్షన్ ఫార్మ్ అవుతే నేను చెప్తున్నాను కదా ఫిజికల్ ఇంటిమసీ వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. అందరికీ అదేమంత ఇంపార్టెంట్ కాదు. సో, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఎమోషనల్ బాండ్స్ క్రియేట్ చేయండి జనాలతోటి. ఓకే. మంచి మనుషులతోటి. టాక్సిక్ మనుషులతోటి కాదు. ఎందుకంటే మీ చుట్టూ ఎప్పుడైతే టాక్సిసిటీ ఇంక్రీజ్ అవుతుందో అప్పుడే కొంచెం కేర్ చూపించినా మనకు చాలా నచ్చేస్తారు. అండ్ వీళ్ళు మన లైఫ్‌లోంచి వెళ్ళకుండా ఉండడానికి మనం ఏం చేయడానికైనా రెడీ అయిపోతూ ఉంటాం. సరేనా? సో, టాక్సిక్ పీపుల్‌ని కట్ చేయండి. అండ్ మీరు హెల్తీ రిలేషన్‌షిప్స్‌ని మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. హెల్తీ పీపుల్ తోటి. హెల్తీ ఇన్ ద సెన్స్ మెంటల్లీ హెల్తీ పీపుల్ తోటి. థెరపీకి వెళ్ళండి. లేదు నాకు బాధగా ఉంది, నాకెవరు లేరు అనుకుంటే మీరు మ్యూజిక్ ట్రై చేయొచ్చు. మీరు ఆర్ట్ సైడ్ ఏమైనా డ్రాయింగ్స్ అవి మీరు నేర్చుకోవచ్చు. సో, ఇలా బాధగా ఉంది అనుకుంటే ఇవి ఇవి ట్రై చేసి చూడండి. ఏమైనా హాబీస్ ఉంటే వాటిలో జాయిన్ అవ్వండి. సో, లైక్ మైండెడ్ పీపుల్ దొరుకుతారు కదా! అక్కడ అలాంటి వాళ్ళతో మీరు హ్యాపీగా ఉండొచ్చు. అండ్ హూ నోస్ మేబీ అక్కడ మీకు ఇంకా మంచి ఫ్రెండ్స్ అవ్వచ్చు. ఏదైనా లైక్ టాక్సిక్ పీపుల్ కాకుండా. సో, మీ చుట్టూ ఉండే జనాల్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎలా ఉంటున్నారు? అని. అండ్ ఒకవేళ వాళ్ళు టాక్సిక్ అనిపిస్తే వాళ్ళని ఐదర్ కట్ చేయడమో లేకపోతే లింక్డ్ కాంటాక్ట్ పెట్టుకోవడమో బెటర్. లేదనుకుంటే శుభ్రంగా ఒక పెట్ తెచ్చుకోండి. ఇట్ విల్ బి హ్యాపీ సీరియస్‌లీ. ఎయిదర్ క్యాట్, డాగ్ ఆర్ బర్డ్ ఏదైనా కానీ మీ ఇష్టం. సో, రిలేషన్‌షిప్‌లో ఉండడం మీ తప్పేమీ కాదు. మీరు చిన్న ఏజ్ వాళ్ళు. మీకు ఐడియా లేదు. మీ ఐడియా లేని క్లూ లేదు కదా! ఏమవుతోంది అని చెప్పి. సో, దీన్ని ఆ అబ్బాయి అడ్వాంటేజ్‌గా తీసుకున్నాడు. ఎందుకంటే అతను పెద్ద ఏజ్. మీ ఇద్దరికి చాలా ఏజ్ గ్యాప్ ఉంది. ఓకే. అసలు మీరు చిన్న పిల్ల మిమ్మల్ని అడ్వాంటేజ్ తీసుకొని తను మిమ్మల్ని యూజ్ చేసుకున్నాడు. ఓకే. సో, ఇప్పుడు నెక్స్ట్ టైమ్ నుండి నేను ట్రస్ట్ చేయను ఎవరిని అని అలా పెట్టుకోవద్దు. ఓకే. అయిపోయింది సరే. ఇప్పటి నుండి కేర్‌ఫుల్‌గా ఉండండి. అలా అని చెప్పి అదే అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుండి కేర్‌ఫుల్‌గా ఉండి ఓకే. ఏంటి ఎవరు ఎలాంటి వాళ్ళు అండ్ ఎక్కడి వరకు బౌండరీస్ సెట్ చేయాలి ఇవన్నీ కూడా మీరు కేర్‌ఫుల్‌గా ఫాలో అవుతూ ఉంటే యూ విల్ బి హ్యాపీ. ఓకేనా. ఇది చిన్న ఏజ్‌లో ఇలాంటివి అవుతూ ఉంటాయి. డోంట్ వర్రీ అబౌట్ థట్ అండ్ వర్జినిటీ పోయింది ఇది అది అని చెప్పి మీరు బాధపడాల్సిన అవసరం కూడా లేదు. మీకు పెళ్లెలా అవుతుంది ఇవన్నీ ఆలోచించుకోవద్దు. ఎందుకంటే ట్రస్ట్ మీ అర్థం చేసుకునే వాళ్ళే వస్తారు. మీ లైఫ్‌ని అర్థం చేసుకునే వాళ్ళు వస్తేనే మీరు పెళ్లి చేసుకుంటారు. లేకపోతే ఎందుకు మనకు వాళ్ళతోటి అవసరం లేదు. ఓకేనా. సో, యస్ దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. టిల్ దెన్ టేక్ కేర్. బై ఫ్రమ్ సన్నీ.